సంఘాన్ని, సమాజాన్ని ప్రభావితం చేసే విద్యార్థులను క్రీస్తు కొరకై సంపాదించడం వారి పట్ల దేవుని మహాసంకల్పం. దేవుని వాక్యానుసారంగా నడిచే విద్యార్థుల సాక్షి సమూహాలను భారతదేశంలో తయారు చేయడం వారి ముందున్న సవాలు. అందుకు వారి జీవితాలు పరీక్షింపబడ్డాయి. అనేక వ్యతిరేకతల మధ్య ప్రార్థన వారి ఆయుధమైంది. దర్శనం, లక్ష్యాలు, విలువలను, పరిచర్య విధానాలను, విశ్వాస సత్యాలను పొందుపరచడం కోసం ఎంతో సమయం దేవుని సన్నిధిలో అభ్యాసం చేయవలసి వచ్చింది. వారి విశ్వాస ప్రమాణాలు, మాదిరి జీవితాలు, త్యాగపూరిత చొరవ అనేక మంది జీవితాలలో క్రీస్తు ప్రేమను నింపాయి. పరిచర్యలో వారి అడుగులు ఇప్పటికీ ఎప్పటికీ మార్గదర్శకాలే. అలాంటి వారిలో ఒకరు ఫలించిన కొమ్మ జోసెఫ్ అభిషేకరావు. ఏపీఈజీఎఫ్ మొట్టమొదటి స్టాఫ్ వర్కర్. అతి చిన్న వయసులోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను క్రీస్తు కొరకు గెలిచిన దేవుని పరిచారకుడు. 1947 అక్టోబర్ 15వ తేదీన జోసెఫ్ రాజమండ్రిలో జన్మించాడు. వారి తల్లిదండ్రులకు 4వ సంతానంగా జోసెఫ్ జన్మించాడు. ఆయన తండ్రి శామ్యూయల్ గారు. ఉద్యోగరీత్యా వారు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతం మారుతూ ఉండేవారు. ఈ నేపథ్యంలో జోసెఫ్ విపరీతమైన స్వేచ్ఛాజీవిగా పెరిగాడు. జోసెఫ్ ప్రవర్తన ఎంత మాత్రం మాదిరికరంగా ఉండేది కాదు. జోసెఫ్ తల్లిదండ్రులు కూడా ఆయన ప్రవర్తనను బట్టి ఆందోళన చెందేవారు. ఎంతగా అంటే అది వారికి ఒక సమస్యగా మారింది. ఒకసారి వీరి తల్లిగారు తన స్నేహితురాలితో తాను కనీసం ఆదివారం చర్చికి వెళ్లడానికి కూడా సిగ్గుపడుతున్నానని చెప్పుకుంది. జోసెఫ్ ప్రజల్ని మోసగించడానికి, అబద్ధాలు చెప్పడానికి, దొంగతనాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడేవాడు కాదు. అంతేగాక తను చేస్తున్నది తప్పని ఏమాత్రం తలంచేవాడు కాదు. పైగా చురుకుగా ఉంటున్నానని, ఇదే తనకు క్షేమమని తలంచేవాడు. ఆంధ్రాలయాలో కాలేజీలో తన బిఎస్సి చివరి 2 సంవత్సరాలు చదివాడు. తన అన్న అయిన ఇశ్రాయేలు భాస్కర్ రావు గారు తాను తెలుసుకున్న క్రీస్తును తన తమ్ముడైన జోసెఫ్ తెలుసుకోవాలని ఎంతగానో ఆశపడ్డాడు. కోటగిరిలో యుఈఎస్ఐ ద్వారా నిర్వహించబడుతున్న లీడర్షిప్ క్యాంపుకు పరిచయం చేశాడు. తన అన్న ఖర్చులు భరిస్తాడు అనే భరోసా వల్ల, క్రొత్త ప్రాంతాన్ని సందర్శించాలన్న కుతూహలం వల్ల అక్కడికి వెళ్లడానికి జోసెఫ్ వెంటనే అంగీకరించాడు. యుఈఎస్ఐ గురించి గాని, దేశంలో దాని పరిచర్య గురించి గాని అతనికి తెలిసింది స్వల్పమే. 40 మంది విద్యార్థులు ఆ క్యాంపుకు హాజరయ్యారు. విజయవాడ నుండి వెళ్లిన ఒకే ఒక్క విద్యార్థి జోసెఫ్. వాస్తవానికి క్యాంపు ప్రారంభించడానికి 4 రోజుల ముందే జోసెఫ్ అక్కడికి చేరుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారే ఈ క్యాంపుకు హాజరవ్వడానికి అర్హులు. అయితే తన అన్న అయిన ఇశ్రాయేలు గారి సిఫార్సు మేరకు క్యాంపు డైరెక్టర్ జోసెఫ్ ను అనుమతించాడు. జోసెఫ్ మొదట కొన్ని రోజులు ఆ క్యాంపును ఇష్టపడలేదు. జోసెఫ్ అక్కడ ఒక మంచి విద్యార్థిగా, ఒక మంచి క్రైస్తవుడిగా ప్రవర్తించాలని ప్రయత్నించేవాడు. కొన్ని రోజుల తర్వాత ఒక సాయంత్రం పిసి వర్గీస్ గారికి జోసెఫ్ ను ప్రభువు దగ్గరికి నడిపించే భాగ్యం కలిగింది. ప్రభువును తెలుసుకున్న తర్వాత జోసెఫ్ తానే తనను క్రీస్తులోనికి నడిపిన స్టాఫ్ వర్కర్ ను ప్రార్థనా సహాయం కోరడం అద్భుతం. జోసెఫ్ ఆ స్టాఫ్ వర్కర్ ను ఎన్నో ప్రశ్నలు అడిగాడు. నా పాపాలు క్షమించబడినవని నేను తెలుసుకోగలనా? యేసుక్రీస్తును నేను చేరుకోగలనా? అబద్ధాలు చెప్పడం, దొంగతనాలు చేయడం, మోసగించడం, వీటి నుండి బయటపడగలనా? నష్టపరిహారం అవసరమా? చెడిపోయిన నేను క్షమించబడగలనా? అయితే దేవుడు ఆ స్టాఫ్ వర్కర్ ద్వారా మీ పాపాలు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును అని మాట్లాడాడు. ఆ క్యాంపులో చెట్ల మధ్య దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నన్ను క్షమించు, నన్ను అంగీకరించు అని ఏడ్చాడు. వర్ణించలేని సంతోషం జోసెఫ్ సొంతమైంది. క్యాంపులో ఇతరుల ముందు ప్రార్థించి సాక్ష్యమిచ్చాడు. జోసెఫ్ జీవితంలో ఒక గొప్ప మార్పు సంభవించింది. జోసెఫ్ అన్నగారికి మాత్రం ఇది అనేక సంవత్సరాల ప్రార్థనకు జవాబు అయింది. ఆయన మారు మనసు అనుభవం, అహం పాపం పట్ల ద్వేషాన్ని, దేవుని మంచితనం పట్ల లోతైన తృష్ణను కలిగించాయి. క్యాంపు ముగిశాక తన తిరుగు ప్రయాణంలో దేవుని పాదాల వద్ద కూర్చోవాలనే ఆశ జోసెఫ్ లో కలిగింది. అలా దేవునితో ఆయన సహవాసం బలపడింది. జోసెఫ్ యేసుక్రీస్తును అంగీకరించి దేవుని బిడ్డగా మారాడన్న సత్యాన్ని అతని తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు నమ్మలేకపోయారు. తన కారణాన ఎవరైతే నష్టపోయారో వారికి తిరిగి నష్టపరిహారం చెల్లించాడు. జోసెఫ్ మార్పు చెందాడని తన కుటుంబ సభ్యులందరూ నమ్మడానికి ఇది ఒక నిదర్శనమైంది.
1966 జులైలో కళాశాల పునఃప్రారంభింపబడింది. జోసెఫ్ బీఎస్సీ ఆఖరి సంవత్సరానికి చేరుకున్నాడు. తన తోటి స్నేహితులకు ప్రభువును పరిచయం చేయాలని నిర్ణయించుకొని హాస్టల్లో చేరాడు. తాను క్రొత్తగా క్రీస్తులో కనుగొన్న సంతోషాన్ని తెలియజెప్పాలన్నదే అతని తపన. ఫలితంగా యుఈఎస్ఐ నుండి తగినన్ని సువార్త కరపత్రికలు సంపాదించాడు. తనకు అత్యంత సన్నిహితులైన 2 స్నేహితుల సహాయంతో ప్రతి హాస్టల్ రూమ్ లో ఒక కరపత్రాన్ని ఉంచేవాడు. ఒకరోజు సాయంత్రం విద్యార్థులంతా బయటకు వెళ్ళినప్పుడు ఈ పనిని జోసెఫే చేసి ఉంటాడని అనుమానించి ఈ విషయాన్ని గురించి వార్డెన్ కు ఫిర్యాదు చేయగా ఆయన జోసెఫ్ ను గట్టిగా మందలించాడు. కానీ క్రీస్తులో తనకంటే పెద్దవారైన వారి సలహాలు తీసుకొని ప్రోత్సహింపబడ్డాడు జోసెఫ్. కోటగిరిలో యుఈఎస్ఐ నిర్వహిస్తున్న ఏషియన్ బైబిల్ స్టడీ సెంటర్ లో కొన్ని నెలలు గడపాలని ఆశపడ్డాడు. కానీ అతని తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అయితే అది దేవుని చిత్తం అని నమ్మిన జోసెఫ్ 1968 ఆరంభంలో స్టడీ సెంటర్ కు వెళ్లి కొన్ని నెలలు గడిపాడు. అక్కడ గడిపిన సమయం ఎంతో లాభాన్ని చేకూర్చింది. అది అతని భవిష్యత్తు ప్రణాళిక మీద ఎంతో ప్రభావం చూపింది. ఈ స్ఫూర్తితోనే క్రొత్త ప్రాంతంలో పరిచర్యను ప్రారంభించడానికి సహాయపడే స్టూడెంట్స్ క్యాంపులో, ప్రేయర్ మీటింగ్స్ లో, గ్రాడ్యుయేట్ మీటింగ్స్ లో తన వంతు కృషి చేశాడు. సువార్త పరిచర్యకు తన జీవితాన్ని సమర్పించుకోమని దేవుడు కోరుతున్నట్లుగా గుర్తించాడు. అయితే తన జీవితం పట్ల దేవుని చిత్తాన్ని కనుగొనడానికి ప్రభువు సన్నిధిలో వేచి ఉండడం మానలేదు. 1968 ఫిబ్రవరి 18న ఆదివారం రోజు తనను దేవుడు సంపూర్ణ సేవకు పిలుస్తున్నాడనే నిర్ధారణ కలిగింది. ఉదయకాల మౌన ధ్యాన సమయంలో ఆ రోజు వాక్య భాగం నుండి, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది కనుక వీధులకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును ఆయన నన్ను అభిషేకించెను అనే వాక్య భాగం ఎంతగానో ఆకట్టుకుంది. సంపూర్ణ సేవకు సమర్పించుకోవాలనే ఆశ జోసెఫ్ హృదయంలో ఉన్నప్పటికీ దాన్ని నిర్ధారించమని ప్రభువును అడిగాడు. ప్రభువా, నేను సంపూర్ణ సేవకు రావాలన్నది నీ ఇష్టమైతే ఇదే వచనం తిరిగి నేటి ఆరాధనలో వినేలా చేయమని ప్రార్థించాడు. ఆ రోజు ఆరాధనలో సేవకుడు ప్రసంగిస్తూ అనుకోకుండా జోసెఫ్ ఎదురు చూస్తున్న వచనాన్ని యెషయా 61:1 నుండి ప్రస్తావించాడు. ఆశ్చర్యపోయిన జోసెఫ్ ఆ విషయాన్ని స్టడీ సెంటర్ కుటుంబ సభ్యులతో పంచుకున్నాడు. ప్రభువు తన ప్రార్థనకు అద్భుతంగా సమాధానమిచ్చి తన పిలుపును నిర్ధారించాడు అని నిశ్చయించుకున్నాడు. ఆంధ్రాలో ప్రత్యేకించి కొన్ని ప్రాంతాల్లో విద్యార్థి పరిచర్య చేయాలన్న భారాన్ని ప్రభువు జోసెఫ్ పై ఉంచాడు. తన సమయాన్ని అంతా కళాశాల విద్యార్థుల కోసం వెచ్చించాడు. విద్యార్థులైన వారు రక్షకుడైన క్రీస్తును తెలుసుకోవాలని, తద్వారా ఆంధ్రప్రదేశ్లో సాధ్యమైనన్ని సంపూర్ణ సువార్త సమాఖ్యలను స్థాపించాలని ఆశపడ్డాడు. అలా రాష్ట్రంలోని కళాశాల విద్యార్థులందరికీ సువార్త అందాలని, అందులో భాగంగానే మద్రాసులోని యుఈఎస్ఐ సెంట్రల్ ఆఫీస్తో, ఇతర స్టాఫ్ వర్కర్లతో, రాష్ట్రంలో ఆసక్తి గల గ్రాడ్యుయేట్స్ తో సంప్రదిస్తూ ఉండేవాడు. తన వద్దనున్న కొద్ది డబ్బుతో రకరకాల ప్రాంతాలను దర్శించాడు. ఎన్నో ఉత్తరాలను రాశాడు. జోసెఫ్ ఉత్తరాలు రాయడంలో నిపుణుడు. ఇతని కలం నుండి వెలువడిన ఉత్తరాలు దేశం నలుమూలలకు వెళ్లాయంటే అతిశయోక్తి కాదు. ఆంధ్రప్రదేశ్ సువార్త సమైక్య ప్రార్థనా పత్రిక అనే పేరుతో యుఈఎస్ఐలో ఉన్న వారికి ప్రార్థనా పత్రికలు పంపాడు. ఆ ప్రార్థనా లేఖలో ప్రతి ప్రదేశం గురించి చక్కని సమాచారాన్ని అందించాడు. తెలుగు రాష్ట్రాలలో సువార్త అందని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యేకించి నెల్లూరు, కడప, అనంతపూర్, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, మెదక్, నిజామాబాద్ మరియు ఆదిలాబాద్ జిల్లాలకు సువార్తను అందించాల్సి ఉంది. కాగా ఈ ప్రాంతాలలో విద్యార్థుల పరిచర్యను, గ్రాడ్యుయేట్ల నాయకత్వాన్ని ప్రభువు వృద్ధిపరిచేలా ప్రార్థించమని కోరాడు. ఎంతో శ్రమపడి తన సొంత ఖర్చు పెట్టి దాన్ని రూపొందించాడు. జోసెఫ్ తన కుటుంబంతో ఒంగోలు పట్టణంలో స్థిరపడ్డాడు. కళాశాల విద్యార్థుల పట్ల తనకున్న భారం చల్లారలేదు. అక్కడ ఆసక్తి గల విద్యార్థులను పరిచయం చేసుకొని వారికి ఒక బైబిల్ స్టడీని ప్రారంభించాడు. కొన్ని నెలల్లోనే అక్కడ ఎంతో మంది విద్యార్థులు ప్రభువును తెలుసుకోగలిగారు. తన సొంత రాష్ట్రంలో ఈ రీతిగా విద్యార్థులకు సాక్షిగా నిలబడ్డాడు. తన రాష్ట్రం కోసం, అందులోని విద్యార్థుల కోసం తన జీవితాన్ని అర్పించాడు. జాన్ నాక్స్ స్కాట్లాండ్ కోసం ప్రార్థించినట్టు జోసెఫ్ ఆంధ్ర రాష్ట్రం కోసం ఆంధ్రాను నాకివ్వు లేదా చస్తాను అని ప్రార్థించేవాడు. తన కడుపులోని పుండు నిరంతరం బాధిస్తున్నా తన శారీరక స్థితి తన ప్రభువును సంపూర్ణంగా సేవించడానికి ఆటంకం కాకూడదు అనుకున్నాడు.
అయితే జోసెఫ్ తన బైబిల్లోని మొదటి పేజీలో, ఏ చింతని నీ భుజాన ఎత్తుకోకు, ఒక్కటైనా నీకు భారమే, పని నాది, కేవలం నాది, నీ పనిని నా భుజానకెత్తు అని రాశాడు. దేవుని సేవ చేసే వారికి పరిచర్య చేసే దినాల కంటే సిద్ధపాటు దినాలు ఎక్కువ ఉంటాయి. 3.5 సంవత్సరాల పరిచర్యకు 30 సంవత్సరాలు సిద్ధపడిన క్రీస్తు జీవితంలో కూడా ఇదే జరిగింది. జోసెఫ్ జీవితంలో కూడా అంతే. అయితే 6 నెలలు గుర్తింపుతో కూడిన సేవ చేసిన జోసెఫ్ 23 సంవత్సరాలు సిద్ధపడ్డాడు. తనకు అప్పగించిన పనిని ఎంతో హృదయపూర్వకంగా చేశాడు. దేవుని పని చేయాలనే పట్టుదల వల్ల తన శరీర బలహీనత గాని, కొత్త ప్రదేశం అన్న భయం కానీ, భాషాభేదం కానీ తనకు ఆటంకం కాలేదు. ఈయూ పరిచర్య లేని నగరంలో ఒక ప్రాంతాన్ని జోసెఫ్ కు అప్పగించారు. ఒక హాస్టల్లో 3-4 క్రైస్తవ విద్యార్థులను కలుసుకొని ఆ విద్యార్థులతో కలిసి క్రమబద్ధమైన రీతిలో బైబిల్ స్టడీ ప్రారంభించాడు. కొద్ది రోజుల్లోనే 3 కళాశాల హాస్టళ్లలో బైబిల్ స్టడీ గ్రూప్లను ప్రారంభించడానికి సహాయపడింది. ఆయన ప్రార్థనా ఫలితం ఆయన చేసిన సేవలో కనిపించేది. క్రమశిక్షణ విషయంలో ఆయనకు ఆయనే సాటి. ఒక గ్రాడ్యుయేట్ జోసెఫ్ గురించి, గత 10 సంవత్సరాలలో వరంగల్ను దర్శించిన వారిలో జోసెఫ్ ఉత్తమ స్టాఫ్ వర్కర్ అని చెప్పాడు. జాగ్రత్తగా, ప్రార్థనాపూర్వకంగా, పకడ్బందీగా పరిచర్య చేయడం జోసెఫ్ ప్రత్యేకత. జోసెఫ్ తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయని ఉత్సాహం పరిచర్యలో కనపరిచేవాడు. కొందరు స్టాఫ్ వర్కర్లు జోసెఫ్ చురుకుదనాన్ని వ్యతిరేకిస్తూ పరిచర్యను అంత తీవ్రంగా తీసుకోవద్దు అని అన్నారు. అందుకు జోసెఫ్, నేను ఎంతకాలం బ్రతుకుతానో నాకెలా తెలుసు, అందుచేత నేను చేయగలిగింది ఇప్పుడే చేయాలి అని చెప్పాడు. ఇతరులను క్రీస్తు యొద్దకు తీసుకురావడానికి జోసెఫ్ ఎంతో వివేచన, భారంతోనూ, ప్రార్థనతోనూ మరియు ఇతరులతో కలిసి ప్రయత్నాలు చేశాడు. జోసెఫ్ ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడి విద్యార్థులను, గ్రాడ్యుయేట్లను కలిసి వారిని ప్రభువులోనూ పరిచర్యలోనూ ప్రోత్సహించేవాడు. జోసెఫ్ మైళ్ళకు మైళ్ళ దూరం కాలినడకన నడిచి ప్రతి కళాశాలను, హాస్టల్ను దర్శించాడు. తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా విపరీతంగా శ్రమించి తనను తాను మర్చిపోయాడు. విపరీతమైన గ్యాస్ట్రిక్ నొప్పిని కూడా ఓర్చుకొని తన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని తలంచాడు. చెప్పిన పనికి, ఇచ్చిన సమయానికి కట్టుబడి ఉండడంలో ఆయనకు ఆయనే సాటి. ఆంధ్రాలోని కళాశాల విద్యార్థులకు సువార్తను ప్రకటించడానికి ఏపీఈజీఎఫ్, క్యాంప్ వర్కర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లను ఒక తాటిపైకి తీసుకురావడానికి జోసెఫ్ ఎంతో కృషి చేసి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. ప్రభువు పనిలో ఆయన చూపిన ఉత్సాహం విద్యార్థి పరిచర్యలో నిమగ్నమైన వారందరూ తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించడానికి దోహదపడింది. చాలా సంవత్సరాలు జోసెఫ్ కడుపు నొప్పితో బాధపడ్డాడు. వైద్యుడు పరీక్షించి జీర్ణాశయానికి పుండు ఉందని, శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించాడు. నొప్పి నుండి ఉపశమనం కోసం వైద్య సహాయం తీసుకున్న సంపూర్ణ స్వస్థత కోసం దేవుని వైపు చూడడం మానలేదు. 1970 డిసెంబర్ 16న అల్సర్కు శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. జోసెఫ్ ఇక కోలుకుంటాడు అని అందరూ అనుకున్నారు. కానీ 1971 మార్చి 1వ తేదీన జోసెఫ్ మరణించారు. కేవలం 23 సంవత్సరాలు జీవించి ప్రభువు సన్నిధికి చేరారు. ఇంత స్వల్పమైన జీవితం ఎందరినో ప్రభావితం చేసింది. జోసెఫ్ గురించి కొందరు ఇలా సాక్ష్యమిచ్చారు. ఆత్మీయంగా నాకు సలహాలు ఇస్తూ నన్ను ప్రభువులో బలపరిచిన వారిలో జోసెఫ్ గారు ఒకరు. ఆయన ఇచ్చే సలహాలు, సూచనల కన్నా ఆయన జీవన శైలి నన్ను మరింత ఆకట్టుకుంది. మనుషుల పట్ల వ్యక్తిగత శ్రద్ధ ఆయనకు మరింత ఎక్కువ. ఎంతటి శ్రమకైనా వచ్చి నిద్రను సైతం త్యాగం చేసి విద్యార్థులను దర్శించి వారిని ప్రోత్సహిస్తూ పరిచర్యలో ముందుకు నడిపించేవాడు. అంతేగాక క్రమశిక్షణ ఆయనకు మారుపేరు అని కృష్ణయ్య గారు సాక్ష్యమిచ్చారు. దేవుని పని చేయాలనే ఉత్సాహం జోసెఫ్ మాటలలో, జీవితంలో, ముఖ కవలికలలో సైతం కనపడేది అని జగజ్జీవన్ రావు గారు, అలాగే జోసెఫ్ అత్యంత భక్తిగల విశ్వాసి అని చెప్పగలను. ఎందుకంటే గంటల తరబడి ఆయన చేసే ప్రార్థన, వాక్య ధ్యానం, ఆయన గడిపే ఉపవాస దినాలు నన్నెంతగానో ఆకట్టుకున్నాయి. ఉదయం 4 గంటలకే నిద్రలేచి 7 వరకు దేవుని సన్నిధిలో గడిపేవారు అని జోసెఫ్ గురించి దేవపాల్ గారు సాక్ష్యమిచ్చారు. ఆయన పట్టుదల, అంకితభావం కలిగిన క్రీస్తు సేవకుడు. భక్తిభావంతో కూడిన జోసెఫ్ జీవన శైలి ఎంతో ప్రశంసించదగినది. ఆయన ప్రార్థనాపరుడు, ఏకలక్ష్య తృష్ణ గల కార్యశూరుడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండునెడలా అది ఒంటిగానే ఉండును, అది చచ్చినెడల విస్తారంగా ఫలించును అనే వాక్యం నిశ్చయంగా జోసెఫ్ అభిషేకరావు గారి జీవితంలో నెరవేరింది.
నేడు విద్యార్థుల మధ్య పరిచర్య చేస్తున్న వారికి జోసెఫ్ గారి జీవితం ఒక సవాలు. పరిచర్య పట్ల ఆయనకు ఉన్న పట్టుదల, అంకిత భావం క్రీస్తు సేవకుడు ఎలా ఉండాలో చూపిస్తుంది.